చరిత్రలో డిసెంబర్ 16 చిరస్మరణీయమైన రోజు. ఇది భారతదేశం మరియు బంగ్లాదేశ్లకు చెందిన అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకునే రోజు. బంగ్లాదేశ్ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పోరాడిన భారత సైనిక వీరులను స్ఫురణకు తెచ్చుకునే రోజు. అంతేకాదు, బంగ్లాదేశ్ మీద జరిగిన క్రూరమైన దాడిని, ఫలితంగా లక్షలాది ప్రజల ప్రాణాలు బలికావడాన్ని మనకు గుర్తుకు తెచ్చేటువంటి రోజు కూడా. అదే సమయంలో ఈ విషాదం వెనుక ఉన్న అనాగరిక మనస్తత్వాన్ని ఖండించవలసిన రోజు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో మానవత్వాన్ని మంటగలిపిన అరాచకాలు అనేకం. ఆనాటి ఆ దారుణాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ బంగ్లాదేశీయుల్లో నిలిచే ఉన్నాయి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి, జనహననానికి వ్యతిరేకంగా మాత్రమే కాక భారతీయ సంస్కృతిలో అంతర్నిహితమైన మానవ విలువల రక్షణ కోసం కూడా అసమాన సాహసులైన భారతదేశ సైనికులు ఆనాడు పోరాడారు. అప్పట్లో తూర్పు పాకిస్తాన్ పార్టీ అవామీ లీగ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాకిస్తాన్లో వివాదం చెలరేగింది. తూర్పు పాకిస్తాన్లోని హిందువులపైన, మైనారిటీలపైన పాక్ సైన్యం అరాచకాలు పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ అధికారిక లెక్కల ప్రకారం పాక్ సైన్యం అరాచకాలతో 30 లక్షల మంది చనిపోయారు. కనీసం 1 కోటి మంది ప్రజలు బాధితులుగా మారి తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చారు. ఆ సమయంలో నాటి భారత ప్రధాని ఇందిరా తూర్పు పాకిస్తాన్కు మద్దతుగా నిలిచారు. ఇది జీర్ణించుకోలేని పాకిస్తాన్ డిసెంబర్ 3న భారత్లోని 11 ఎయిర్ బేస్లపై వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో డిసెంబర్ 4న పాకిస్తాన్పై భారత్ యుద్ధం ప్రకటించింది. ఆర్మీ చీఫ్ జనరల్ మానెక్ షా భారత సైన్యానికి నేతృత్వం వహించారు. కరాచీపై దాడి చెయ్యాలని నిర్ణయించారు. ఐఎన్ఎస్ నిపట్, నిర్ఘాత్, వీర్లు సిద్ధమయ్యాయి. వీటికి అండగా కార్వెట్లు కిల్తన్, కడ్చాల్, ట్యాంకర్ నౌక పుష్పక్లు రంగంలోకి దిగాయి. దీనికి ఆపరేషన్ ట్రైడెంట్ అని కోడ్ నేమ్ పెట్టారు. భారత నౌకలు కరాచీకి 70 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా పిఎన్ఎస్ ఖైబర్ వాటిని గుర్తించింది. వెంటనే భారత్కు చెందిన ఐఎన్ఎస్ నిర్ఘాత్ స్ట్రైక్స్ క్షిపణులను ఖైబర్పై ప్రయోగించింది. ఫలితంగా ఖైబర్ 220 మంది నావికులతో సహా మునిగిపోయింది. అలాగే పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కోసం మందుగుండు, ఆయుధాలను తీసుకెళ్తున్న మర్చెంట్ నౌక వీనస్ ఛాలెంజర్ను గుర్తించడమే కాక ఐఎన్ఎస్ నిపట్ దాన్ని నీట ముంచింది. ఇక 3వ లక్ష్యంగా పిఎన్ఎస్ షాజహాన్ను భారత నౌకలు గుల్లచేశాయి. సమీపంలోని పాక్ మైన్ స్వీపర్ నౌక పిఎన్ఎస్ ముహ్ఫిజ్పై భారత నౌక వీర్ ఒక స్ట్రైక్స్ క్షిపణిని ప్రయోగించింది. అది నిమిషాల్లో మునిగిపోయింది. మరోవైపు ఐఎన్ఎస్ నిపట్ పాక్కు చెందిన కెమారి వ్యూహాత్మక చమురు నిల్వలపై దాడి చేసింది. అలా భారత్ చేపట్టిన ఆపరేషన్ ట్రైడెంట్తో పాక్ వణికిపోయింది. ఆ కంగారులు ఏమి చేస్తున్నారో వారికే తెలియక వారి సొంత ఫ్లాగ్షిప్ పిఎన్ఎస్ జుల్ఫికర్పై F-86 జెట్లతో కాల్పులు జరిపారు. ఈ వ్యవహారం మొత్తాన్ని భారత నావికాదళం రేడియో సిగ్నల్స్ సాయంతో మౌనంగా తెలుసుకుని నవ్వుకుంది. మరోవైపు బసంతర్ నదీ తీరంలో ఇరు దేశాల మధ్య యుద్ధ ట్యాంకులతో జరిగిన హోరాహోరీ యుద్ధంలో కూడా భారత్ పైచేయి సాధించింది. మొత్తంగా 13 రోజుల భీకర పోరు తర్వాత భారతదేశం 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్పై యుద్ధంలో విజయం సాధించింది. ఈ రోజున అప్పటి పాకిస్తాన్ సైన్యంలోని మేజర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ భారత సైన్యం మరియు బంగ్లాదేశ్కు చెందిన ముక్తి బాహిని సంయుక్త దళాలకు లొంగిపోయారు. 93,000 మంది పాకిస్తాన్ సైనికులతో నియాజీ లొంగిపోతూ సరెండర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటుపై సంతకం చేశారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులతో పాటు ఇతరులు గరిష్టంగా 8,000 మంది మరణించారు. 25,000 మందికి పైగా గాయపడ్డారు. భారతదేశం 3,000 మంది సైనికులను కోల్పోయింది. 12,000 మంది గాయపడ్డారు. 1971 డిసెంబర్ 16న యుద్ధం ముగియడంతో ఆ రోజును ప్రతి ఏటా విజయ దివస్గా భారతదేశం నిర్వహిస్తోంది.